మంచి కార్యక్రమము అహోబిలం ప్రాంతంలో చేయడం అనేది నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వము వైసీపీ గవర్నమెంట్లో పబ్లిసిటీ కోసము ఏ విధంగా డబ్బులు ఖర్చు పెట్టారో, పబ్లిసిటీ పిచ్చి ఏ విధంగా మితిమీరిపోయిందని మనం కళ్ళారా చూడడం జరిగింది. మనిషి బతుకుతే పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు సర్వే చేస్తే సర్వే రాళ్ళపైన, పాస్బుక్ల పైన ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు పెట్టుకొని పబ్లిసిటీ పిచ్చి చూడడం జరిగింది. ఆఖరికి టిట్కో బిల్డింగ్లు కడితే దాని మీద కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళ జెండాకు సంబంధించిన కలర్లు పెయింటింగ్ కొట్టుకున్నారు. అంటే కొన్ని వేల కోట్లు, కేవలము వేల కోట్లు పబ్లిసిటీ కోసము ఖర్చు పెట్టినారు వైఎస్ఆర్సీపీ నాయకులు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా అటు లోకేష్ అన్న గారు కావచ్చు, లోకేష్ అన్న గారు కూడా మంత్రి అయిన తర్వాత బ్యాగులు ఇచ్చినాము, యూనిఫామ్లు ఇచ్చినాము, షూజు అన్నీ ఇచ్చినాము పిల్లలకి. కానీ ఎక్కడా కూడా ఏ బ్యాగ్ మీద కూడా లోకేష్ అన్న బొమ్మ పెట్టుకోలే, ఏ బ్యాగ్ మీద యూనిఫామ్ పైన ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకోలే. అదే జగన్ యూనిఫామ్ ఇచ్చింటే ఆ యూనిఫామ్ మీద కూడా జగన్ బొమ్మ పెట్టుకున్న వాళ్ళేమో. కానీ ఎక్కడ కూడా మనము మన ఫోటోలు వేసుకొని పబ్లిసిటీ కోసము డబ్బులు ప్రజలకు సంబంధించిన డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్రం ముందుగానే అప్పుల పాలన చేసింది వైసీపీ ప్రభుత్వం. మనం ఒక రూపాయి కూడా మిస్యూజ్ చేయకూడదని చెప్పి, ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా పబ్లిసిటీ కోసం ఎక్కువ ఖర్చు పెట్టలేదు. గతంలో పాస్బుక్ల పైన ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటో పెట్టుకొని ప్రజలు బయటికి తలుపు ఓపెన్ చేసుకొని బయటికి వస్తే తలుపుల మీద వాళ్ళ ఫోటోలు, దీనిల మీద వాళ్ళ ఫోటోలు, ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా ఫోటోలు పెట్టుకొని డబ్బులు వృధా చేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఒక ఆలోచన చేసి గతంలో లాగా ఎక్కడ కూడా పబ్లిసిటీ కోసం మనము ఖర్చు పెట్టకూడదని చెప్పి ఈ విధంగా ఎక్కడ కూడా అటు చంద్రబాబు నాయుడు గారి ఫోటో కావచ్చు, లోకేష్ అన్న ఫోటో కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫోటో కావచ్చు, ఎవరి ఫోటో లేకుండా ఈ విధంగా పాస్బుక్లు తయారు చేసి మళ్ళీ ప్రజలకి అందజేయడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, ప్రజలందరూ కూడా మంచి కార్యక్రమం చేస్తున్నారు. రోజు ఈ ముఖం చూడలేక మేము కూడా చచ్చిపోతున్నామని ప్రజలు కూడా మొత్తుకుంటున్నారు. ఈ విధంగా ఈ బుక్కులు పక్కన పాడేసి ప్రభుత్వం ఇచ్చే ఈ కొత్త పాస్బుక్లు ప్రజలందరూ కూడా స్వీకరించి ఈరోజు ఈ మంచి కార్యక్రమం అహోబిలం నుంచి మొదలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అహోబిలంలో కూడా 16వ తారీఖు నుంచి జనవరి 16 నుంచి పారువేట మొదలవుతుంది. అందుకే ఎక్కడ కూడా దేవుడు తిరుగుతున్న ప్రాంతంలో రోడ్ల సమస్య లేకుండా మరి బాచ్పల్లి నుంచి అహోబిలంకి కూడా రోడ్డు మొదలు పెట్టడం జరిగింది. ఆ రోడ్డు కూడా తొందరలోనే దేవుడు దిగక ముందే ఆ ప్రాంతంలో కూడా రోడ్డు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పారువేటకు సంబంధించి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పెద్ద స్థాయిలో పబ్లిసిటీ ఇచ్చి ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కూడా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా గతంలో కూడా అహోబిలంకి ఎన్ఆర్ఈజిఎస్ కింద దాదాపుగా మనము దొరకొట్టాల ఎన్ఆర్ఈజిఎస్ అదే విధంగా అహోబిలంకి కలిపి దాదాపుగా 40-50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా సెకండ్ ఫేజ్ కింద కూడా 15 లక్షల రూపాయలు అహోబిలము, 5 లక్షల రూపాయలు దొరకొట్టాలకు కూడా ఇవ్వడం జరిగింది. సో వచ్చే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం.
స్వాగతం సుస్వాగతం. ఎమ్మెల్యే మేడం గారు స్టేజ్ మీద ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరడమైనది. మేడం గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరడమైనది. అలాగే ఆయన కూడా స్టేజ్ మీదకి రావాల్సింది. ఈరోజు ఈ కార్యక్రమం చేసిన ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, అధికారులకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, విచ్చేసిన ప్రజలకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమము ఎందుకు పెట్టినామనేది చాలామందికి తెలుసో తెలియదు కానీ ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ చూసినా కూడా జగన్ ఫోటోలు పెట్టుకొని ఆఖరికి చనిపోతే డెత్ సర్టిఫికేట్ మీద కూడా వాళ్ళ ఫోటోలు. అదేవిధంగా మనకి పాస్బుక్లు గతంలో ఇచ్చిన పాస్బుక్ల పైన కూడా జగన్ ఫోటో వేసుకొని ఎక్కడ చూసినా నా ఫోటోనే కనపడాలా, ఎక్కడ చూసినా నా ముఖమే కనపడాలా అని చెప్పి ఈ విధంగా ఫోటోలు పెట్టుకొని పబ్లిసిటీ చేసుకొని కొన్ని వేల కోట్లు దీని కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అదే వేల కోట్లు మన గ్రామాలలో రోడ్లకి, కాలువలకి, ఇల్లు కట్టించుకోవడానికి ఖర్చు పెట్టింటే మన జీవితాలన్నా బాగుపడింది. కానీ ఎక్కడ చూసినా వాళ్ళ పార్టీ సంబంధించిన, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కలర్లు కొట్టుకోవడాలు, పెయింట్ కొట్టుకోవడాలు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము మంచి పనులు చేసి మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఎట్లాగో మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, ఎట్లాగో మాకు ఓట్లు వేస్తారు. అంతేగాని డబ్బులు ఖర్చు పెట్టి ఈ విధంగా బుక్కుల పైన మన ఫోటోలు వేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొత్త బుక్కులు ప్రింట్ చేయించి దీని మీద ఎక్కడైనా చంద్రబాబు నాయుడు ఫోటో కనిపిస్తుందా? జరగండి మీరు. లొకేషన్ బొమ్మ కనిపిస్తుందా? మా బొమ్మలు ఏడైనా కనిపిస్తున్నాయా? ఏమీ లేదు. ఈ విధంగా బుక్కుల పైన ఫోటోలు వేసుకొని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మనం మంచి పనులు చేసి భూమికి సంబంధించిన ఏదన్నా సమస్యలు తొందరగా పనులు చేసి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తే మమ్మల్ని ఎట్లో గుర్తు పెట్టుకుంటారని బొమ్మలు కూడా వేసుకోలే. కరెక్టే కదమ్మా? అందుకే గతంలో జగన్ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా ఏందనేది ఈరోజు కళ్ళకు కనిపించినట్టుగా మీకు చూపిస్తున్నాం. రాళ్ళు పాతే దాని మీద కూడా జగన్ ఫోటోలు వేసుకున్నారు, అవునా కాదా? రాళ్ళ మీద కూడా జగన్ ఫోటోలు కనిపించినాయి. కొంతమంది అయితే శ్మశానాలకు కూడా జగన్ ఫోటోలు పెట్టుకున్నారంట. అందుకే ప్రజలు కూడా ఏడబెట్టాలో ఆడ పెట్టినారు జగన్ని. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎక్కడైతే ఆ రాళ్ళ మీద బొమ్మలు వేసుకున్నారో ఆ బొమ్మలన్నీ తీపిచ్చేస్తున్నాం. ఎవరికి పనులు చేస్తే వాళ్ళకి ఓట్లేయండి, ఎవరు మీకోసము గొంతెత్తి మాట్లాడితే వాళ్ళ కోసం ఓట్లేయండి. ఏడబడితే ఆడ మా ముఖాలు కనిపించేటట్టుగా పొద్దున్న లేస్తే మీ గోడ మీద జగన్ ఫోటో, బయటికి వస్తే దీళ్ళ మీద జగన్ ఫోటో, మీ సెల్లో జగన్ ఫోటోలు బలవంతంగా పెట్టించినారు. అందుకే మా ప్రభుత్వము పబ్లిసిటీ అంటే ఈ ప్రచారం మీద పెట్టిన పిచ్చి పక్కన పెట్టి ప్రజలకి పనిచేసే దాని మీద దృష్టి పెట్టి మా ప్రభుత్వం పరిపాలన చేయబోతుంది, చేస్తుందని చెప్పి ఇక్కడున్న మీ అందరికి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీ పాస్బుక్లు, గతంలో ఉన్న పాత పాస్బుక్లు అన్నీ కూడా వెనక్కి తీసుకొని మీకు కొత్త పాస్బుక్లు ఈ విధంగా ఎవరు ఫోటోలు లేకుండా, ఎవరు బొమ్మలు లేకుండా మీకు అందజేయడం జరుగుతుంది. మీరు అధికారులకు అందరూ కూడా సహకరించి మీరు
ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ గ్రామంలో అహోబిలము ప్రపంచమంతా మాట్లాడుతుంది, కానీ అహోబిలంలో ఉన్న సమస్యల గురించి మాత్రము పట్టించుకునే వాళ్ళు తక్కువైపోయినారు. అవునా? ఇందాక చెప్పినట్టుగా కూడా ఇంద్రమ్మ కాలనీలో తాగునీటి సమస్య ఉందని చెప్పి పేపర్ కూడా రావడం జరిగింది. వెంటనే అధికారులతో మాట్లాడి, ఇందాకే మీ ముందరే మాట్లాడడం జరిగింది, వెంటనే ఎక్కడైతే తాగునీటి సమస్య ఉందో లేదా రాబోతుందో, వేసవి కాలం వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా మీకు తాగునీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పి ఇక్కడ మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాము. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే మా దృష్టికి తీసుకురండి. వెంటనే అధికారులతో మాట్లాడే ఇబ్బంది లేకుండా చేపిస్తామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఈ అహోబిలంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వం భూములు ఆక్రమించుకొని పెద్ద పెద్ద లాడ్జ్లు, బిల్డింగులు కట్టుకొని వాళ్ళు మీకు స్థలాలు లేకుండా, మీకు ఇల్లు కట్టుకోలేక చాలా మంది పేదవాళ్ళకి స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఎవరైతే ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని లాడ్జ్లు కట్టారో లేదా ప్రభుత్వం భూమి ఆక్రమించుకున్నారో, ఆర్డీఓ గారు ఇక్కడే ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, అందరు అధికారులకు కూడా చెప్పి వెంటనే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇప్పించి, అవసరమైతే బిల్డింగులు కట్టుకునేవి కూడా పర్మిషన్ లేకుండా కట్టుకుంటే ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా కూడా బిల్డింగ్ కూల్చివేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా సరే, అది వైసీపీ వాళ్ళ, మా వాళ్ళ, అవతల వాళ్ళ, ఎవరైనా సరే ప్రభుత్వం భూమి ఆక్రమించుకుని కట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే తీపించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, వచ్చే రోజుల్లో అహోబిలంని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాము. తాగునీటి సమస్య లేకుండా ఇప్పటికే మీ గ్రామంలో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీకు రోడ్లు వేయించడం జరిగింది, కాలువలు వేపిస్తున్నాం. ఇంకా ఎక్కడైనా రోడ్లు మిగిలిపోయినా కూడా ప్రతి ఒక్క చోట కాలువలు, రోడ్లు, పేదవాళ్ళకి స్థలాలు, ఇల్లు, గుడి డెవలప్మెంట్ అన్ని విధాలుగా కూడా మేము దగ్గరుండి అహోబిలం ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విషయంలో మీకు అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. వచ్చే రోజుల్లో 100% మీ అహోబిలంలో కాలువలు, రోడ్లు సమస్య లేకుండా 100% నీకు రోడ్లు వేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి, అటు దొరకటాలా అదేవిధంగా అహోబిలం రెండు నేను చూసుకుంటానని చెప్పి మరొకసారి మీ అందరు కూడా మాటిస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమాలు వచ్చే రోజుల్లో మీకు పెన్షన్లు కూడా చాలా వరకు సమస్యలు ఉన్నాయి, తొందరలోనే కొత్త పెన్షన్లు కూడా రాబోతున్నాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కిడాంబి కుమార్, పిల్లా వెంకటలక్ష్మి, వీరబ్రహ్మయ్య, కూర్చోండి మాత్రం కూర్చోండి. ఓకే మేడం. నీ పేరు దా, నువ్వే రావాలా. శీలం లక్ష్మీదేవి, శీలం సుబ్బమ్మ, సుంకమ్మ, సుంకమ్మ తప్పకుండా అది ఒకసారి మన వాళ్ళు 1 వీక్ 10 డేస్ అయిపోతుంది.
సంబంధించిన వాళ్ళకు అంగన్వాడీ ఓకేనా? అంతే కదా, ఈ యాడో ఎక్కడో దూరంలో పెట్టకుండా ఈ ప్రాంతంలో యాడో కలిసి పెట్టండి. ఈ ప్రాంతంలో మళ్ళీ ఆడ దూరం పెట్టకూడదు. అది ఫారెస్ట్ ఏం చేయాలా? తీసి దాంట్లో వేస్తాం మేడం. వేసిన తర్వాత వర్షం నీళ్ళు కానీ కాబట్టి ఇక్కడ ఉండేటువంటి అవి బాగా కుళ్ళిపోతాయి మేడం. కుళ్ళిన తర్వాత ఇట్లా ఈ చెట్లు పెంచుకుంటాం మేడం. దానికి ఎరువుగా వాడుకుంటాం. నేను మరి చెప్పిన మేడం రండి కాలేజ్ తీసుకుంటే ఫస్ట్ రోజు కాదు